అందరికీ నా నమస్కారములు. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ నుంచి చెప్తున్నాము. అందరికీ వెల్ఫేర్ గ్రీటింగ్స్. ఈరోజు వచ్చేసి మన రైతురాలిని వచ్చేసి మన నితీష్ కుమార్ గారు, ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ గారు ఆహ్వానించడం, హిజాబ్ లాగి ఆమెను వచ్చేసి ఆహ్వానించడం చాలా బాధాకరము. మన భారతదేశం లౌకికవాదము, భిన్నత్వము, ఏకత్వము అని చెప్పడం జరుగుతుంది. అయినా కానీ ఇక్కడ అన్ని మతాలకు వచ్చేసి రాజ్యాంగపరంగా అన్ని మతాలకు అన్ని హక్కులు ఉన్నాయి. కానీ ఏ మతం వాళ్ళు వాళ్ళ ఆధారంలో ఆచరిస్తున్నారు. కానీ ఒక మతానికి వచ్చేసి మనం ఆహ్వానించడం చాలా బాధాకరము. అలాగే రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడం, వయోలేషన్ ఆఫ్ ఆర్టికల్స్ 14, 19, 21, 25 ప్రకారము ఈ రాజ్యాంగ ఉల్లంఘనము. కాబట్టి కాన్స్టిట్యూషన్కి ఇది చాలా ఉల్లంఘనం చేసినట్టు. కాబట్టి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి అని రాజీనామా చేయాలి, ఏదైతే పోయి మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ కావాలి. అలాగే రైతురాలైన మిస్టర్ పరిచయం పిలిపించి సభలో చెప్పాలి. ఆమె ఉద్యోగాన్ని మళ్ళీ చేర్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తుంది. ఇటు ప్రతిపక్షాల పట్ల, వామపక్షాల పట్ల, ముస్లింల పట్ల ఏ రకంగా వివరిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు 10 సార్లు ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధి మానవ స్థితి మహిళను అవమానపరిచిందంటే ఇది ఎంతవరకు సబబ్ అనేది ఈ సందర్భంగా మనమందరం తెలుసుకోవాలా. ఎందుకంటే ఇవాళ ఈ మహిళ ముస్లిం మహిళ జరుగుతుంది, రేపు దళిత మహిళ జరుగుతుంది, తర్వాత ఇంకొక మహిళ జరుగుతుంది. అంటే మహిళలకు ఏం జరిగినా కానీ అందరూ నోటికి తాళాలు వేసి కూర్చోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మానసిక సరిగా లేని ఈ నితీష్ కుమార్ ను వెంటనే మహిళల లోకానికి క్షమాపణ చెప్పాలా, అతనికి మానసిక సరిగా లేనందువల్ల వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఈ బీజేపీ ఆర్ఎస్ కుతంత్రాలకు మేధావులంతా బలి కావద్దు. దీన్ని ఈరోజు మా ముస్లిం మహిళ జరుగుతుంది, రేపు ఇంకా ఏవో మహిళ జరిగినా కానీ మనం ఊరు కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రజా వ్యతిరేక చర్య అవుతుంది. కాబట్టి నితీష్ కుమార్ బేషరతుగా చెప్పేంత వరకు ఈ ఆందోళనను కొనసాగిస్తామని, దీనికి సిపిఐ పార్టీగా ముందుండి నడిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్న ముస్లిం సభ అధ్యక్షులు, అదేవిధంగా మేధావులు, మహిళలకు అందరికీ, ఇన్సాఫ్ కమిటీ, ఆవాజ్ కమిటీ, సిపిఎం పార్టీ వాళ్ళందరికీ పేరు పేరున విప్లవ తెలియజేస్తూ ముగిస్తున్నాం. పద్ధతిలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు పబ్లిక్ గా మీటింగ్ లో ఒక ముస్లిం మహిళ హిజాబ్ ను తొలగించడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే అతను దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా 3-4 సార్లు చేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తికి రాజ్యాంగం గురించి తెలియదా అని చెప్పేసి మేము సీపీఎంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బీజేపీతో కలిసిపోయి పోటీ చేయడం మూలంగా ఈరోజు నితీష్ కుమార్ కు కూడా బీజేపీ అలవాట్లు వంటబట్టినాయి. కాబట్టి ఈరోజు బీజేపీ పద్ధతిలోనే అతను కూడా ప్రవర్తించే పద్ధతి ఉంది. ఇది ముస్లిం సమాజానికి చాలా సిగ్గుచేటు. కాబట్టి ఈరోజు నంద్యాల ముస్లిం చేసే యొక్క ప్రోగ్రాంను మేము సమర్థిస్తున్నాం. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ఖండించాలి. అదేవిధంగా లౌకిక పార్టీలు ఉన్నటువంటి అనేక పార్టీలన్నీ కూడా ఖండించాలి, ముఖ్యమంత్రులు ఖండించాలి. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రధానమంత్రి ఖండిస్తే ముస్లిం సమాజం అతన్ని క్షమిస్తుంది. లేకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి సమస్య ఏదైనా వస్తే వాళ్ళందరూ ఐక్యమవుతారని చెప్పేసి ఇప్పటికే బీజేపీ గవర్నమెంట్ తెలుసు. అయినప్పటికీ కూడా దొడ్డిదారిన ఈరోజు ఎన్నికలలో గెలుస్తా వచ్చి ఈరోజు వాళ్లకు పదవి తప్ప ప్రజల సమస్యలు పట్టే పరిస్థితి లేదు. ముస్లింలు ఈ దేశ పౌరులు అని చెప్పేసి గుర్తించే పద్ధతిలో కూడా ఈరోజు బీజేపీ ఉండడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ముస్లిం సమాజాన్ని గౌరవించాలి, ముస్లిం మహిళల హక్కులను గౌరవించాలని పద్ధతిలో ఈరోజు సిపిఎంగా డిమాండ్ చేస్తూ ముస్లిం హక్కులు కాపాడేదానికి సిపిఎం పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తారని తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
మేమందరం ఈ నిరసన కార్యక్రమాన్ని చేసినందుకు ఇన్సాఫ్ కమిటీ తరఫున 4 సలహాలు చెప్తున్నాం. ఈరోజు భారతదేశంలో బ్రిటిష్ అనే ఒక రోగి ఒక మహిళను, ముస్లిం మహిళను పర్దా ముసుగు లాగడము ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కర్ణాటకలో కూడా ఒక కాలేజీలో ఈ విధంగానే ముస్లిం మహిళకు హిజాబ్ విషయంలో పెద్ద గొడవ జరిగింది. ఇది రెండో గొడవ ఇది. ఇటువంటి రోగము బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కలిసి ఉన్నందుకే వచ్చిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఈ రోగాన్ని తొలగించుకోవాలంటే నితీష్ కుమార్ గారు ముందు హాస్పిటల్లో చేరి మెంటల్ చికిత్స చేయించుకోవాలని చెప్పేసి మేము వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత భారతదేశంలో ముస్లింలను 2 విధాలుగా హింసిస్తున్నారు. ఒకటి, మానసికంగా మీరు ఈ దేశం విడిచి వెళ్ళిపోండి, మీకు ఇచ్చేసినాము కదా దేశం అని చెప్పేసి ఒక విధంగా మానసికంగా వేధిస్తూ, మరో విధంగా భౌతిక దాడులు చేస్తూ, చిన్న పిల్లవాడు బాంబేలో ఒక పెళ్లిలో భోజనాన్ని పోతే అతన్ని షూట్ చేసి కాల్ చేశారు ముస్లిం అబ్బాయిని. అలాగే ఎంతోమందిని ముస్లిం ట్రైన్లలో కాల్ చేస్తున్నారు, బస్సుల్లో కాల్ చేస్తున్నారు. బయట ఒంటరిగా కనపడితే గడ్డం పీకిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ముస్లింను 2 విధంగా భౌతికంగా మానసికంగా హింసిస్తున్న ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాలకు ఇది గోరి కట్టే రోజులు తొందరలోనే వస్తాయి. మన భారతదేశ చరిత్రలో మన ద్రౌపదికి వస్త్ర జరిగినప్పుడు ఏ విధంగా దేశమైతే నాశనం అయిపోయిందో, కౌరవులంతా నాశనం అయిపోయినారో, వీళ్ళు కూడా ఒక మహిళ కన్నీటి చుక్క రాలితే భూమి భస్మైపోయినట్టు వీళ్ళు కూడా త్వరలోనే వీళ్ళ పార్టీకి గోరి కడతామని చెప్పి ముస్లిం జేఏసీ తరఫున, ఇన్సాఫ్ తరఫున వాగ్దానం చేస్తారు.